రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినింగ్ లో జాబితాలో కేసీఆర్ పేరు ఉండడం ఆసక్తిని రేపుతుంది. ఇక ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ అక్కడి నుంచి వివిధ అంశాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితా విడుదల చేసింది. ఇక జాబితాలో ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్, తలసాని, ప్రశాంత్ రెడ్డి, గంగుల, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచారం సంబంధించిన స్టార్ క్యాంపెయిన్ లిస్టుని ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది. 40 మందికి సంబంధించినటువంటి లిస్టును బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈసీ అందజేసింది. దీంట్లో ప్రధానంగా కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, కీలక నాయకులందరూ కూడా అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి నవంబర్ 9వ తేదీ వరకు కూడా ప్రచారం సాగుతున్నప్పుడు దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ ఇప్పటికే మొదలుపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకు అనుగుణంగానే స్టార్ క్యాంపెయిన్ లిస్టును ఇప్పటికే సిద్ధం చేసుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా పర్మిషన్ తీసుకుంది. అనేక మొత్తం గల్లీలో మిగతా ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని అయితే ఉధృతంగా నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ కూడా అధికారికంగా పర్మిషన్ తీసుకొని ఈ క్యాంపెయిన్ లోకి అయితే పాల్గొనబోతుంది. అయితే కేసీఆర్ ఈసారి ఎలక్షన్ ప్రచారానికి వస్తారా రారా అని కూడా కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా చివరికి పార్టీ సంబంధించిన ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. ఆ బహిరంగ సభకు కేసీఆర్ వస్తారన్న ప్రచారం అయితే పార్టీ వర్గాల్లో బలంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆయన పేరును కూడా స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా మంత్రుల లిస్టు అంతా కూడా, మాజీ మంత్రుల లిస్టు అంతా కూడా ఇందులో పొందుపరిచారు.